తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగల్లో జంట నగరాల్లో బోనాల జాతర ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజా బోనాలకు ఉన్న ప్రాముఖ్యతలేంటి? దీని వెనుక ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్రను పరిశీలిస్తే 1907 సంవత్సరంలో లాల్ దర్వాజా బోనాలను మహారాజా కిషన్ ప్రారంభించారు. ఈ బోనాల జాతరకు అప్పటి హైదరాబాద్ నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ భూమిని విరాళంగా ఇచ్చారు. అంతేకాదు అనేక ఆలయాల నిర్మాణాలను భూమిని దానంగా ఇచ్చారు. ఆషాఢ్ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పురుగులు, కీటకాల ఇతర ప్రమాద జంతువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నింటి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనంలో వాడిన సున్నం, పసుపు, వేపాకు ఇవన్నీ యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే ఎలాంటి కీటకాలు బోనం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. అందుకే ఈ బోనాన్ని ఇంత పవిత్రంగా భావిస్తారు. ఆషాఢ్ మాసంలో అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకుని మేళతాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాలకు తీసుకెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాల్లో దీన్ని ఊర పండుగ అని కూడా అంటారు. పాతబస్తీలో సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలను అందంగా అలంకరించారు. ముందుగా తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు. 4 గంటలకు బలిహరణ, తెల్లవారుజాము 5:30 అమ్మవారికి మహాభిషేకం తర్వాత భక్తులకు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తారు. ప్రభుత్వం తరపున మంత్రలు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. చివర్లో అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.